ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు। ఒక మనిషికి అనేకమైన కోరికలు ఉంటాయి। కోరిక ఉండడం తప్పు కాదు, కానీ కోరికలు హద్దు మీరితే చాలా ప్రమాదం। బైబిల్ గ్రంథంలో కోరికలు హద్దు మీరి చిన్న కుమారుడు చేసిన పనిని మనం చదువుతూ ఉంటాం। తండ్రి ఇంటిలో సుఖ సౌఖ్యములతో బ్రతుకుతున్నప్పుడు దాని విలువ, తండ్రి ప్రేమను గ్రహించలేకపోయాడు చిన్న కుమారుడు। దూరదేశంలో ఇంతకన్నా మంచిగా, సంతోషముగా, సుఖ సౌఖ్యంగా బ్రతకవచ్చు అనుకున్నాడు। అందుకే తండ్రి చెప్తున్నా వినకుండా ఆస్తిని పట్టుకొని తండ్రిని విడిచి వెళ్ళాడు। చెడు స్నేహాలు చేశాడు, దుర్వ్యాపారములు చేశాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు। ఆ ప్రాంతమంతా కరువుతో అల్లాడుతోంది। అయినప్పటికీ కూడా తండ్రి ప్రేమ గుర్తుకు రాలేదు। చేతిలో చిల్లి గవ్వలేదు। పందులను మేపుటకు పనికి వెళ్ళాడు। తినడానికి తిండి లేదు, ఎదురుగా కనిపిస్తున్న పందులు తినే పొట్టు తప్ప, కానీ అది కూడా దక్కలేదు। అప్పుడు గుర్తొచ్చింది తండ్రి ఇల్లు, అక్కడి సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు। లేచి తండ్రి కాళ్ళపై పడి క్షమాభిక్ష కోరి పనివారిగానైనా సరే ఉందామని బయలుదేరాడు। నిజానికి మనలో కూడా ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు। దేవుని ప్రేమ, జాలి, దయ, కృప ఏనాటికి ఆనాడు దేవుడు చూపించే ఉన్నతమైన వాత్సల్యం, దేవుని సంరక్షణ, పోషణ వారికి సరిపోదు। అందుకే అదుపు లేని కోరికలతో ఇష్టానుసారమైన జీవితం జీవించడం కోసం అక్రమమైన మార్గాలు నడుస్తూ, అనేక రకమైన పనులు చేస్తూ, పాపాలు చేస్తూ, వ్యసనపరులై జీవిస్తూ దేవుడికి దూరం అవుతున్నారు। జాగ్రత్త, చిన్న కుమారుని పరిస్థితికి దిగజారిపోతున్నావేమో। సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది। మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము। అనవసరమైన కోరికలకు పోయి లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి భక్తి చేస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడం చాలా మంచిది।